ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి ఫర్ ద జూలై 2024 అనమాట. డిపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో 20th మార్చ్ అనేది స్టార్టింగ్ అనమాట. అప్లికేషన్ స్టార్ట్ డేట్. ఎండ్ డేట్ వచ్చేటప్పటికి April 11th ఇస్ ద ఎండ్ డేట్ ఫర్ ద అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 11th April అనమాట. సో మీరు ఇలా లింక్ క్లిక్ ఆన్ చేయగానే మీకు పేజ్ అనేది ఐఐటీ హైదరాబాద్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ ప్రోగ్రామ్కి రెలవెంట్గా ఉంటారో ఆ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ బటన్ ఉంది చూసారు కదండి, అండ్ నేమ్ ఆఫ్ ద కోఆర్డినేటర్, అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఏఐ తీసుకున్నారనుకోండి, డాక్టర్ శ్రీజిత్ పీకే అని ఉంది. అండ్ కాంటాక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు ఇక్కడ. అండ్ లాస్ట్ డేట్ అనేది అందరికీ కామనే 11th April. ఇలా బ్రోచర్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ బ్రోచర్ అనేది ఉంటుంది. ఇలా బ్రోచర్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి అనేది కూడా ఇస్తారు. సో మీరు ఏ ప్రోగ్రామ్కి కొరిలేట్ చేసుకుంటే ఏ ప్రోగ్రామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది జస్ట్ వ్యూ బటన్ నొక్కితే మీకు ఆ రిలవెంట్ బ్రోచర్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, డిపార్ట్మెంట్ ఆల్సో అడ్మిట్ స్టూడెంట్స్ టు పార్ట్ టైమ్ పిహెచ్డి ప్రోగ్రామ్. పార్ట్ టైమ్ పిహెచ్డి ప్రోగ్రామ్ హ్యావ్ ద సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లిస్టెడ్ అబౌవ్ and in addition to the candidate must be employed with a relevant employer at the time of application and submission. అంటే అప్లికేషన్ మీరు పెట్టేటప్పుడే ఇన్ కేస్ మీరు ఎవరైనా పార్ట్ టైం చేయాలనుకుంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి మనకి ఒక సర్టిఫికేట్ అనేది, సర్వీస్ సర్టిఫికేట్ అలా ఇస్తారు కదా. సో ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది అప్లికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అడ్మిషన్లో కూడా మనం చూపించాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఏ కన్సిడర్స్ డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ వేర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈస్ బీటెక్ ఆర్ బీఏ ఆర్ ఎంసీఏ ఇన్ సిఎస్, ఈసీ ఆర్ ఈఈ, ఏఐ ఆర్ డిఎస్ and have a valid gate score in CS or EC or EE or DA. Candidate with BA or BTech in these areas from any centrally funded technological institutes with CGPA 9 or above can apply without a valid gate score. అంటే ఈ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైనా కనుక ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో సెంట్రల్గా ఏమైనా చదివి ఉంటే కనుక అండ్ వాళ్ళ యొక్క సిజిపిఏ అనేది 9 or 9 అబవ్ ఉందనుకోండి, వాళ్ళు ఎటువంటి గేట్ స్కోర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీ కానీ, IIITస్లో కానీ ఎవరైనా చదివారనుకోండి, దే ఆర్ రిలాక్స్డ్ టు సిజిపిఏ 8 or above. అంటే వాళ్ళకి 8 సిజిపిఏ వచ్చినా సరే కన్సిడర్ చేస్తారంట. ఓకే, దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద పిహెచ్డి ప్రోగ్రామ్ ఫ్రమ్ ద బీటెక్ ఆర్ ఎంసీఏ స్టూడెంట్స్. సో రిలవెంట్ ఏరియాస్ని చూస్ చేసుకొని ఆ బ్రోచర్ని ఒకసారి వెరిఫై చేసుకొని మీరు ఎలిజిబుల్లో కాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి April 11th అనేది లాస్ట్ డేట్. అంటే ఎవరికి వాళ్ళకి ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చేసారండి. సో ఈ లింక్స్ అనేవి జస్ట్ మీరు వ్యూ అని, అలాగా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అని ఇలాగా క్లిక్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఓపెన్ చేయటం. ఓకేనా? నోటిఫికేషన్ లింక్ గురించి అండ్ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తానండి. సో ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ పొందొచ్చు. అండ్ మరిన్ని ఫర్దర్ అప్డేట్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.